హలో మై డియర్ కోచెస్. మనమిచ్చే కోచింగ్‌కి నెక్స్ట్ ఇయర్ ఇండియాకి చాంపియన్‌షిప్ ట్రోఫీ అండ్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఒట్టిగానే రావాలి. నేను ఎంతో కష్టపడి బీసీసీఐతో కోట్లాడి మరీ మిమ్మల్ని సెలెక్ట్ చేపిచ్చా. నేను పడిన కష్టానికైనా ప్రతిఫలం ఈజీగా రావాలి. అరే మనం వరుసగా చాంపియన్‌షిప్ ట్రోఫీ అండ్ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలవాలి. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ వస్తది. ఆ టీ20 వరల్డ్ కప్ కూడా గెలవాలి. ఏమంటారు కోచెస్? అరే తెలుసు కదా గంభీర్ బ్రో, నా బ్యాటింగ్ స్కిల్స్ తోటి కేకేఆర్ కు ఏ విధంగా కప్పు కొట్టించానో అలా ఉంటుంది మరి అభిషేక్ నాయర్ అంటే. ఇక ఇండియాకి బ్యాటింగ్ కోచ్ అంటే కథ మొత్తం వేరే ఉంటది. అరే ఇండియా జెర్సీ వేసుకొని కోచింగ్ ఇస్తా ఉంటే పూనకాలు లోడింగ్. అరే నువ్వైతే ఏం భయపడకు గంభీర్ బ్రో, 100% అయినా కష్టపడి ఇండియాకి కప్పు కొట్టేలా చేస్తాము. అరే నువ్వేమంటావు భయ్యా, బౌలింగ్ కోచింగ్ తోని ఇండియాకి మెరుపులు మెరిపించాలే. అరే ఇండియాకి బ్యాటింగ్ అంటే చెప్పే పని లేదు, కొంచెం బౌలింగ్ తోనే ఇబ్బంది. అరే నువ్వు ఎలాగైనా బూమ్రా లాంటి బౌలర్ని ఇద్దరిని తయారు చేసి ఇండియాకి కప్పు కొట్టేలా చేయాలి. అరే ఇక చూస్తారు గంభీర్ బ్రో, ఈ వినయ్ బౌలింగ్ కోచింగ్ తోటి ఎలా మైమర్పిస్తానో. అరే బూమ్రా లాంటి ఒక్కరిని కాదు, ఉన్న బౌలర్లన్నీ రెడీ చేస్తా. అరే ఇండియా బౌలర్లంటే వణికేలా చేస్తా. వినయ్ కుమార్ అంటారా బాబు. అరే ఇక జాండీ రోడ్స్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ వరల్డ్ లో #1 ఫీల్డింగ్ కోచ్ అంటే నేనైతే జాండీ రోడ్స్ అని చెప్తా. నాకు తెలుసు జాండీ రోడ్స్ ఏ విధంగా మెంటర్ చేస్తాడో, అందుకే జాండీ రోడ్స్ ని నేను ఫీల్డింగ్ కోచ్ గా సెలెక్ట్ చేయించా. అరే థ్యాంక్ యూ గంభీర్ భయ్యా. ఇక నుంచి చూస్తారు నా ఫీల్డింగ్ కోచ్ ఏ విధంగా ఉంటుందో. మరి ఈ జాంటీకి ఉన్న స్కిల్స్ తోటి ఏ విధంగా క్యాచ్లు పట్టాలో ఈజీగా నేర్పిస్తా. జాంటీ రోడ్స్ అంటారా బాబు. అరే ఇదంతా కాదు, వీళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలో నాకు ఇంకా బాగా తెలుసు కదా. ఈ గంభీర్ హెడ్ కోచ్ గా ఉంటే ఏ విధంగా మెంటర్ చేస్తాడో అని. మనదంతా అగ్రెసివ్ గా ఉంటుంది, ఇండియాకి కప్పు వస్తది. ఇక కథ మొత్తం వేరే ఉంటది. అరే వీడియోని ఒట్టిగానే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.